హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అసిడిటీ లేదా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నాభి నొప్పి అనేది కూడా ఒకటి ఉంటుంది అని చాలా మందికి తెలియదు. అయితే ఏంటి అంటే ఈ నాభి నొప్పి అనేది మీకు ఎసిడిటీ లాగా ఉండదు, లేదా కడుపు నొప్పి ఉంటుంది, కడుపులో మంట ఉంటుంది. చాలా మంది ఎండోస్కోప్ వేయించుకోవడము లేదంటే చాలా నానా రకాలైనటువంటి టెస్టులు చేస్తూ ఉంటారు. ఏ టెస్టులు చేసినా ఏ దాంట్లో ఏది రాదు రిపోర్ట్లో, కానీ కడుపు నొప్పి రావడం అనేది జరుగుతుంది. దీనికి కారణము నాభి నొప్పి. నాభి అనేది అంటే ఎక్కడైతే బొడ్డు ఉంటుందో ఆ బొడ్డు దగ్గర మనకు ఒక నాడి అనేది ఉంటుంది. ఆ నాడి అనేది తొడిగి పక్కకు పోవడం వల్ల ఇది జీర్ణ వ్యవస్థకు అడ్డుగా రావడం, ప్రేగులకు అడ్డుగా రావడం వల్ల అక్కడ కొద్దిగా పెయిన్ రావడం, చురుకొని పొడుస్తున్నట్టుగా ఉండడం అని తెలుస్తుంది. ఇది ఎందుకు అలా జరుగుతుందంటే ఎక్కువగా బరువులు మోసే సందర్భాల్లో, ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళలో, లేదా సరిగ్గా అన్నం తినక వర్క్ చేసే వాళ్ళలో ఈ సమస్యలు అంటే బరువులు ఎక్కువగా ఎత్తడే వాళ్ళలో ఈ సమస్యలు అనేది అధికంగా రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య స్త్రీలలో చూస్తూ ఉంటారు, పురుషుల్లో చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదా పొట్టిగా లావుగా ఉన్న వాళ్ళలో కానీ ఎక్కువగా బరువులు మోస్తారు చూసారా, బకెటలు కానీ బిందెలు కానీ, ఇలాంటి వాళ్ళలో ఈ సమస్య అధికంగా వస్తుంది. సో దాన్ని గుర్తించడం ఎలా అంటే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎవరైనా సరే పరికల్పన అంటే ఏమి తినక ముందు ఓకేనా బొడ్డు చుట్టూ కనుక ఇలా మనం బొడ్డున వేలుతో గట్టిగా నొక్కుతూ ఉన్నట్లయితే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఒక దగ్గర మీకు ఒక నాడిలాగా టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. ఓకేనా, అది బొడ్డుకు ఎంత దూరంలో ఉందో గమనించుకోవాలి. సో దాని ద్వారా ఇది నాభి నొప్పి లేదా అని మీరు ఇంటికానే నిర్ధారించుకోవచ్చు. ఈ నాభి నొప్పి తగిలితే అంటే ఈ నాభి నొప్పి సమస్య ఉన్న వాళ్ళకు ఆకలి అవ్వదు, ఆకలి అయినా తిన్న కడుపులో నొప్పి, కడుపులో మంట, ఎప్పుడు కడుపులో ఏదో ఉన్నట్టుగా అనిపించడము, మండుతూ ఉండడము, ఉబ్బరము, ఏదైనా మోస్తే బరువులు మోసినా పడుకున్నా కొంచెం పెయిన్ గా ఉండడము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక్కొక్క వారి శరీర తత్వాలను బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకేనా, దీనిని మీరు ఇంట్లో కూర్చొని నిర్ధారించుకోవచ్చు. సహజంగా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా అంటే మీకు ఆ సమస్య ఉందా లేదా డౌట్ గా ఉంటే కనుక, అంటే కొంతమంది చేస్తారంటే ఎసిడి అనుకోనో లేదంటే ఇంకేదో ప్రాబ్లం అనుకొని గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వేసుకోవడమో, సిరప్లు తాగడమో ఏదో ఒకటి చేస్తుంటారు, అయినా కూడా సమస్య తగ్గదు. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు, హెచ్ పైలోరీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఓకేనా, లేదంటే ఏదైనా పచ్చి పదార్థాలు తినడం వల్ల వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, చాలా రకాలు కూడా ఉండవచ్చు. ఓకేనా, బట్ అవన్నీ మనకి ఏ టెస్ట్ లో అయినా సరే ఈజీగా బయటపడిపోతుంది, తెలిసిపోతుంది. బట్ ఈ నాభి నొప్పి అనేది మీకు అంత త్వరగా బయటపడదు. చాలా మంది కూడా ఇది తెలియక చాలా రోజులుగా చాలా మంది డాక్టర్ల చుట్టూ తిరిగి నానా రకాల టాబ్లెట్స్ తిని చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటి వాళ్ళు తప్పకుండా దీనికి సంబంధించినటువంటి పరీక్షలను మీ ఇంట్లో చేసుకోవచ్చు, లేదా నేరుగా మా వద్దకు వచ్చినా కూడా ఇది నాభి నొప్పి ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ నాభి నొప్పి కనుక ఉన్నట్లయితే దీనికి సర్టెన్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరము. అంటే నాభిని తిరిగి మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చేటువంటి ట్రీట్మెంట్, అదే విధంగా దానికి కావాల్సినటువంటి మసాజెస్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలన్నిటి కూడా మా వద్ద వచ్చినప్పుడు కానీ, సంప్రదించినప్పుడు, ఫోన్ చేసినప్పుడు కానీ మేము మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్ ని మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేము. దాన్ని పేషెంట్ ని స్వయంగా చూసి వాళ్ళ యొక్క సమస్య గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే అది ఎలా ఉంది, ఆ సమస్య తీవ్రత ఎంత ఉంది అనేది పేషెంట్ చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతూ మీకు ఒకవేళ డౌట్ గా ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. 3 నుంచి 4 నెలల పాటు దీని ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. పౌడర్లు ఉంటాయి, చూర్ణాలు ఉంటాయి, టానిక్లు ఉంటాయి, అవన్నీ కూడా మేము ఇస్తాం, బస్వాలతో తయారు చేసి ఇస్తాము. మీకు సమస్య అనేది 3 నుంచి 4 నెలల్లో పూర్తిగా క్యూర్ అవడం జరుగుతుంది. ఓకేనా, సో కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించాలి. ఎప్పుడు కూడా తీవ్రత అయ్యేదాకా అంటే సమస్య ఎక్కువ అయ్యేదాకా దీని గురించి చూడకూడదు, ఆలోచించకూడదు. ఓకేనా, టైం చాలా తొందరగా తీసుకుంటే సమస్య చాలా త్వరగా క్యూర్ అవుతుంది. అది ముదిరిన కొద్దీ అది క్యూర్ అవడానికి కావాల్సిన సమయం కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఓకే, సో మీరు సమస్యతో బాధపడుతున్నట్లయితే పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఇలాంటి సమస్యలకు సలహాల్ని, సూచనల్ని, పరీక్షల్ని, అదేవిధంగా అవసరమైన మెడిసిన్స్ కూడా తెప్పించుకోవచ్చు. రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక సమస్యలు మీరు ఖచ్చితంగా నిర్ధారించినట్లయితే కనుక మీకు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ నాకు తెలియజేసినట్లయితే మీకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ ని పంపించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఫోన్ ద్వారా అందించడం, అదేవిధంగా ఫుడ్, ముఖ్యంగా
ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు, ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి అనే దాని గురించి క్లియర్ గా అన్ని ఇవ్వడం. దీని ద్వారా ఈ నాభి సమస్య అనేది పూర్తిగా క్యూర్ అవ్వడం, మీకు పొట్టపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా అనేది ఉంటుంది. ఎందుకంటే నాభి సరిగ్గా ఉంటేనే ఈ పొట్టలో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా మనం హ్యాపీగా ఉంటుంది. పొట్ట ఏ సమస్యలు ఉన్నా కూడా మనకు మోషన్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల కడుపు నొప్పి, మంట, యాసిడిటీ, ఛాతీల మంట, గుండెల మంట, కాలు చేతులు లాగడం, తల తిరగడం, ఒక్కటి కాదు నానా రకాల సమస్యలు వస్తాయి పొట్ట ద్వారా. ఓకేనా? కాబట్టి ఇలాంటి సమస్యలు చాలా త్వరగా క్యూర్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.